ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి నూతనమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించును గాక. ఈ రోజు మీకున్న ప్రతి అవసరతను కూడా దేవుడు తీర్చును గాక. మీకు కావాల్సిన సహాయాన్ని దేవుడు మీకు మెండుగా అనుగ్రహించును గాక. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మీకు మీ కుటుంబాలకు క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, సమృద్ధిని కలగజేసి నడిపించును గాక. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. నిపుణము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, చెడియకము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. ఒకసారి ఆమేన్ అని చెప్పండి. నిశ్చయంగా నువ్వు నడిచే మార్గంలో దేవుడు నీకు తోడై ఉంటానని ఈరోజు నా వాగ్దానం చేస్తున్నాడు. భయపడుతున్నావేమో, నువ్వు చేసే ఉద్యోగంలో కావచ్చు, నీ కుటుంబ జీవితాల్లో కావచ్చు, ఏదో ఒక పని విషయంలో కావచ్చు, భయం ప్రతి ఒక్కరి జీవితంలో అండి. ఉదయం లేవగానే భయం, ఈరోజు ఎంత ఎలా జరుగుతుందో, ఈరోజు నేను అనుకున్న పని నెరవేర్చబడుతుందో లేదో, ఈరోజు ఈ పని చేయాలి ఎలా జరుగుతుందో ఏంటో అని చెప్పి ప్రతి ఒక్కరి జీవితంలో భయం భయం భయం. ఈరోజు నిశ్చయంగా నీతోనే వాగ్దానం చేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ, నీవు నడుచు మార్గమంతట్లో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని. ఈ సంవత్సరం దేవుడు మరలా చెప్తా ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. విశ్వసించండి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తాను అన్నాడు కదా. నిన్ను విడవను, ఎడబాయనని వాగ్దానం చేశాడు కదా. నిశ్చయంగా నీ అడుగు ఇరుకున పడకుండా, నీ పాదము త్రుటిల్లకుండా ఆయన నిన్ను నడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. ఆయన మాటను విని ఎవరైతే ఆయన మాటను వింటారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని అనుసరించి ఆయన మాటకు లోబడతారో, నిశ్చయంగా వారిని ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టడు ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ ఈరోజు నువ్వు అరణ్య మార్గం వంటి జీవితంలో ఉండొచ్చేమో, అరణ్య మార్గం వంటి అనుభవం నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నువ్వు ఎదుర్కొంటూ ఉండొచ్చేమో. ఇంకా మార్గమే లేదండి, ఎక్కడ కూడా అసలు అవకాశమే లేదు, మేలు జరుగుద్ది, ఆశీర్వాదం అనుభవిస్తాను అనే అవకాశమే లేదు అన్నట్లుగా నీ జీవితం ఉండొచ్చేమో. గాఢాంధకారం నిన్ను ఆవరించి ఉండొచ్చేమో. ఇంకా నేను పరిస్థితుల నుంచి బయటికి రాలేను, ఇంకా శ్రమలోంచి నేను బయటికి రాలేను అన్న స్థితిలో ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్నావేమో, దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉన్నాను. ఒకవేళ అరణ్య అనుభవంలో నీ వారిని నిన్ను విడిచిపెట్టేశారేమో, నీ సొంత జనులు నిన్ను బాధ పెట్టేసి అందరూ నేను ఒంటరి చేసేసారేమో, కానీ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియ దేవుని బిడ్డ. మన దేవుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. అతని శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు కదా. నీ శ్రమల్లో ఉన్నప్పుడు మనుషులందరూ నేను విడిచిపెడుతుండొచ్చు, కానీ నువ్వు శ్రమలో ఉంటే నీ పక్షాన నీ దేవుడు నిలబడతాడు. నువ్వు ఆశ్రయించిన దేవుడు, నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు నిన్ను శ్రమల్లో ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. నీ శ్రమల్లో నీకు తోడైంది నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ శ్రమలన్నింటిలోంచి నిన్ను విడిపించే దేవుడు ఆయన. కాబట్టి నువ్వు నడిచే మార్గం ఏదైనా కూడా ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నువ్వు నడిచే మార్గం అంతట్లో నీ దేవాది దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు. భయపడకు, దిగులు పడకు, జడియకు, ధైర్యం కలిగి ఉండు. అది ఏ పరిస్థితి అయినా సరే మారే అనుభవాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడు, ఎండిన ఎడారిని నీటి ఊటలుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు ప్రియ దేవుని బిడ్డ. ధైర్యం తెచ్చుకొని నిలబడు. ఈ సంవత్సరం అంతా దేవుడు మరలా చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీ పక్షాన ఉన్నానని. కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను ఒంటరి చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడు, ఆయన ఎప్పుడు కూడా నీ పక్కనే ఉన్నాడు. ఆయన నిశ్చయంగా పౌలు రాస్తూ ఉంటాడు కదా, దేవా నువ్వు నా పక్క నిలిచి నన్ను బలపరిచి సింహం నోటిలోంచి తప్పించా అని. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ పక్కనే ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకో, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కుటుంబంలో నువ్వు వ్యతిరేకత అనుభవిస్తుండొచ్చు, నువ్వు కృంగిపోయి ఉండొచ్చు. ప్రభువా, నీ సేవ అనుభవంలో కూడా ఎన్నో వ్యతిరేకతలను అనుభవిస్తూ ఏంటి ప్రభు నా జీవితము ఇంకా అయిపోయింది, నా వల్ల కాదు అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. విశ్వసిస్తావా? దేవుడు నీ పక్షాన నిశ్చయంగా బలమైన గొప్ప కార్యాలు చేయటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే స్తోత్రములు. ఎంత చక్కటి వాగ్దానం ప్రభా. నిశ్చయంగా ఈరోజు ఎంతమంది అయితే మాటలు విని ధైర్యం తెచ్చుకొని వైపు చూస్తున్నారో, వారు నడిచే మార్గం అంతట్లో వారికి తోడుగా ఉండండి ప్రభా. వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయండి, వారికి ఉన్న అవసరతలన్నీ తీర్చండి. వారు ఉన్న శ్రమలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటన్నిటి నుంచి నీ బిడ్డల్ని విడిపించండి ప్రభా. మేలుకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారి శ్రమలన్నీ
వీటన్నిటిలోంచి వారిని విడిపించి గొప్ప చేయని ప్రభా, వీటికి కావాల్సిన సహాయం, కావాల్సిన కృప మెండుగా మీరు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమె దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి మేలు చేత తృప్తిపరచును గాక. ధైర్యం తెచ్చుకోండి. దేవునికి తోడుగా ఉండబోతున్న నీవు నడిచే మార్గం అంతట్లో కూడా ఆయన నీకు తోడైండి క్షేమకరంగా దేవుడిని నడిపించును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.